హాయ్ ఫుడీస్, తెలంగాణ స్టైల్లో చేపల పులుసు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎప్పుడు చేసుకున్నా ఏమాత్రం రుచి తగ్గకుండా ఉంటుంది. చేపల పులుసు చల్లారిన తర్వాత తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే అయితే ఇక చెప్పనవసరం లేదు, ఇంకా టేస్ట్ వస్తుంది. చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు నానబెట్టుకొని చింతపులుసు తీయాలి. ఇంకా మనం చేసి పెట్టుకున్న మసాలా అయితే వెరీ స్పెషల్. మసాలా ఎలా చేయాలనేది నేను చివరిలో చెప్తాను. ఇంకా ఎందుకు లేట్, లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కల్యమాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెంతికూర, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకోసం అయితే ఒక మంచి చిట్కా, మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఉడుకుతాయి, పచ్చిమిర్చి కూడా చేదెక్కకుండా ఉంటుంది. ఇంకా ఒక టమాటా ముక్క కూడా కట్ చేసుకోవాలి. అంటే ఒక్క టమాటా కట్ చేసుకొని వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మెత్తగా ఉడుకుతుంది. ఇక ఇంట్లో వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంటికాడ పట్టించిన కారం అయితే మస్తు టేస్ట్ వస్తుంది కూరకి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈలోపు కారం మంచిగా ఉడుకుతుంది. మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ 5-6 నిమిషాలలో ఒక్క 5-6 నిమిషాల తర్వాత పులుసు అనేది మంచిగా పొంగుతుంది. పొంగుతున్నప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకొని గంటెతోటి చేప ముక్కలకి తగలకుండా మెల్లగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యము, మెంతులు, ధనియాలు, ఆ లవంగాలు, మిరియాలు వేయించుకొని పొడి పట్టుకోవాలి. బియ్యం ఎందుకు వేయించుకొని పొడి పట్టుకుంటామంటే కూర చిక్కబడడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని ఒక్క 5 నిమిషాల తర్వాత కూర రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.